హలో, వెల్కమ్ టు టెక్ షార్ట్ కట్స్. ఈరోజు మీకు ఈ వీడియోలో గూగుల్ షీట్స్లోని చార్ట్స్ ఎలా యూస్ చేయాలో మీకు ఈ వీడియోలో నేను చెప్తున్నాను. సో ఆల్రెడీ ఇక్కడ ఒక టెంప్లెట్ ఉంది. ఈ టెంప్లెట్లో ఆల్రెడీ ఒక డిపార్ట్మెంట్ యొక్క డేటాని, వాటి యొక్క టోటల్ స్ట్రెంత్, అలాగే నెక్స్ట్ టోటల్ ఫస్ట్ అవర్, సెకండ్ అవర్ ఆబ్సెంటీస్, ఈ డేటా అంతా మనకు కనిపిస్తుంది కదా. సో ఈ డేటా అంతా మనకు కనిపించే డేటా అంతటిని ఫస్ట్ ఏం చేయాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని, సో సెలెక్ట్ చేసినప్పుడు ఏం చేస్తాం, మౌస్ పాయింట్ నుంచి ఇదంతా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇదంతా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ సెలెక్ట్ చేసుకున్న డేటాని మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ప్లస్ మార్క్ ఉంది చూసారా, ఈ ప్లస్ మార్క్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఏం చేస్తామంటే చార్ట్స్ని ఓపెన్ చేయండి. సో చార్ట్స్ని ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ చూడండి తెలియదు, ఫస్ట్ అన్ని బ్రాంచెస్ కూడా సెకండ్ అవర్ ఆబ్సెంటీస్ ఎంతమంది, ఫస్ట్ అవర్ ఆబ్సెంటీస్ ఎంతమంది, టోటల్ ఆబ్సెంటీస్ ఎంతమంది అనేది మనకి ఈ వీడియోలో మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఈ చార్ట్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ టైప్లోకి వెళ్ళి చార్ట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్, రికమెండెడ్ చార్ట్స్, ఏ చార్ట్ కావాలి మీకు, ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ వైజ్, అంటే మనం ఏ విధంగా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూపించాలనుకుంటున్నాం ఆ విధంగా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఏరియా కానీ, నెక్స్ట్ అలాగే కాలమ్ చార్ట్స్ కానీ, తర్వాత డిఫరెంట్ మోడల్స్, బార్ చార్ట్స్ ఉంటాయి. సో అలాగే నెక్స్ట్ పై చార్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ అలాగే స్కాటర్, ఇలా చార్ట్స్లో మనం డిఫరెంట్ వేలో చూసుకోవచ్చు. సో ఈ విధంగా మన డిపార్ట్మెంట్ డేటాని మనం ఒక స్పెసిఫిక్ డేటాని మనం ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో చూపించడానికి మనం చార్ట్స్ చూపిస్తాం. సో ఈ చార్ట్ యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రజెంటేషన్లో మనం ఎలాంటి డేటా అయినా సరే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూపించడం చాలా ఇంప్రెసివ్గా కనిపిస్తుంది అన్నమాట. సో ఇది మనకి కావాల్సిన డేటాని మనం ఈ విధంగా మనం చార్ట్ రూపంలో చూపిస్తాం. సో పైన టిక్ మార్క్ ఇలా క్లిక్ చేస్తే టిక్ మార్క్ ఆటోమేటిక్గా గ్రాఫ్ షీట్ మనకి ఇక్కడ గ్రాఫ్ కనిపిస్తుంది. సో దీన్ని నేను జూమ్ చేస్తాను, చూడండి ఒకసారి. చూపించినప్పుడు మీకు ఇక్కడ డిఫరెంట్ వ్యూస్ ఉన్నాయి. సో ఈ విధంగా మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో చార్ట్స్ ఎలా చేస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎవరైతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.